సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే అక్కినేని నాగార్జున గారి కాంబినేషన్లో వచ్చిన ఈ కూలీ మూవీ. ముందుగా బేసిక్ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో తన స్నేహితుడి కూతురు శృతి హాసన్ ఆపదలో ఉందని తెలుసుకున్న హీరో ఏం చేశాడు, తర్వాత హీరో ఏం ఫేస్ చేశాడో ఈ స్టోరీ. మన హీరో మాఫియా డాన్, స్మగ్లింగ్, సిండికేట్ల మధ్య యుద్ధాలుంటాయి. ఈ మూవీ అయితే చాలా బాగుంది. మన లోకేష్ కనకరాజు గారి మూవీస్ అంటే అంత పెద్ద కథ లేకపోయినా స్క్రీన్ ప్లే, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. ఈ మూవీ కూడా రజనీకాంత్ గారి ఎలా చూపించారో అలా చూపించారు. ఫుల్ ఎలివేషన్స్ ఇచ్చారు. మాస్ ఆడియన్స్కి ఎలా చూపించాలో అలా చూపించారు మన హీరోని. మూవీ స్టార్టింగ్ అయితే స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకో రేంజ్లో ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అయితే ఇంకా హై ఉంటుంది. కొన్ని రొటీన్గానే అనిపిస్తాయి, కానీ ఈ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ మూవీకి ప్లస్ అయ్యాయి. ఒక డీసెంట్ వాచ్ మూవీ అనిపిస్తుంది, యావరేజ్గా అని మాత్రం అనిపించదు. ఫ్యాన్స్కి అయితే మంచి కిక్ ఇస్తుంది. నాగార్జున గారు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా మంది వాటుకి ఈ కూలీకి కంపేర్ చేస్తున్నారు. రెండిట్లో ఏది బాగుంది అనుకుంటే రెండు బాగానే ఉన్నాయి. మన హీరోయిన్ శృతి హాసన్ గారు కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. మన హీరో అప్పట్లోనే అంతగా చేశాడంటే ఇప్పట్లో ఏ రేంజ్లో చేస్తున్నాడో మీరే ఊహించుకోండి. ఈ మూవీ అయితే చూడండి, డెఫినెట్లీ వర్త్ వాచ్ మూవీ. ఇప్పటికే చాలా కలెక్షన్స్ చేసేసాయి ఈ మూవీలో మధ్య మధ్యలో కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు దానివల్ల మనకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్లో చెప్పేసేయండి.